నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. భార్యాభర్తల రొమాంటిక్ లవ్ స్టోరీ కాంట్రాక్ట్ పెళ్లి భాగం 44. అతడు చెప్తున్నది విని విస్మయంతో నోరు తెరిచింది కృతి. ఆమెకిష్టమైన ఐటమ్స్తో అన్నం కలిపి తినమని తెరుచుకున్న నోట్లో ముద్ద పెట్టాడు కిరణ్. ముద్దతో పాటు ఆమె అతని వేలు కొరికింది. ఆవ్ రాక్షసి అంటూ అరిచాడు కిరణ్. ఉష్ అని అతని పెదాల మీద తన చూపుడు వేలు పెట్టింది కృతి. ఇందాకే కదా వాడికి అరుపులు నచ్చవని చెప్పావు, మరి నువ్వే అరుస్తున్నావు? కిరణ్ని చూసి కనుబొమ్మలు ఎగరవేసింది కృతి. ఆమె వేలిని పక్కకు నెట్టి, మనిషి అన్న వాళ్ళెవరైనా ఇలా కొరికితే అరవకుండా ఉంటారా అన్న అతడు తన వేలుని ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుకున్నాడు. మరి నాకిష్టం లేని పని నువ్వు చేయొచ్చా? పెదవి విరుపుతో అడిగింది. నేనేం చేశాను? అమాయకంగా ముఖం పెట్టాడు కిరణ్. మరీ అంత ఇన్నోసెంట్వి కాదని నాకు తెలుసు. చేసేదంతా చేసేస్తూనే ఉంటావు, మళ్ళీ ఏమీ తెలియనట్టు ముఖం పెడతావు. అసలు ఇంత యాక్షన్ ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు? విస్మయంతో కళ్ళు పెద్దవి చేసింది కృతి. ఎక్కడ నేర్చుకోలేదు, కానీ నేర్చుకొని ఉంటే బాగుండేదేమోనని నిన్ను చూశాక అనిపిస్తుంది. నువ్వు నటించేదాని ముందు నేను నటించింది ఎంత గోరంత కూడా లేదు అంటూ గోరు చూపించిన అతడు మరింత అమాయకంగా ముఖం పెట్టాడు. ఆమె అతని చేతి మీద ఒక దెబ్బ వేసింది. ఏంటి మాటిమాటికి కొడతావు? నేనేమి చిన్నపిల్లాన్ని కాదు, మీసమున్న మగాడిని, పైగా నీకు మొగుణ్ణి. ఇంకోసారి నా మీద చెయ్యి ఎత్తావా, ఆ తర్వాత నేనిచ్చే పనిష్మెంట్కి నేను బాధ్యుణ్ణి కాను, నువ్వే అవుతావు అంటూ వేలు చూపించాడు కిరణ్. ఏం చేస్తావేంటి? సూటిగా అతని కళ్ళల్లోకి చూసింది. చెప్పను, చేసి చూపిస్తాను అన్న అతడు తనకి భోజనం వడ్డించుకున్నాడు. ఒక్క ముద్ద తినిపించేసరికి అలసిపోయినట్టున్నావు, వెటకారం ఆడింది కృతి. నీకు తినిపించి నాకు వేలు లేకుండా చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అసలే రేపొద్దున వీటితో చాలా పని ఉంది అంటూ తన చేతి వేళ్ల వైపు చూసుకున్నాడు కిరణ్. అబ్బో ఏంటో ఆ పని? దీర్ఘం తీసింది కృతి. ఏంటా? రేపు నా బిడ్డను ఎత్తుకోవాలి, ఆడించాలి, వాడి ఒళ్ళంతా ఈ వేళ్లతో తడమాలి తన్మయత్వంతో అన్న కిరణ్. దానికన్నా ముందు నీ తనువు స్పృశించాలి. అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంది కొంటేగా అని ముసిముసిగా నవ్వాడు కిరణ్. పగటి కలలు బాగానే కంటున్నావు అంటుంటే ఆమె కింది పెదవి వంకరపోయింది. ఇవి పగటి కలలు కాదు, ఫ్యూచర్ డ్రీమ్స్. అవి కూడా త్వరలో నెరవేరబోతున్నాయి. అందుకు సాక్ష్యం అదిగో నా బిడ్డ నీ కడుపులో పెరుగుతోంది అంటూ ఆమె పొట్ట మీద చెయ్యి వేసి సున్నితంగా నిమిరాడు కిరణ్. ఆమె ఆ చెయ్యి మీద మరోసారి దెబ్బ వేసింది. ఇందాకే చెప్పాను కదా, అప్పుడే మర్చిపోయావా? ఇలా కాదు కానీ ఈ రాత్రికి నీకు పనిష్మెంట్ తప్పదు అన్న అతడు తినడం మొదలుపెట్టాడు. అబ్బో వచ్చాడండి టీచరు. నేనేదో స్టూడెంట్ అయినట్టు, నువ్వు ఏదో నా గురువు అయినట్టు. పనిష్మెంట్ ఇస్తాడట. పనిష్మెంట్ ఇవ్వు, అదెలా ఉంటుందో చూస్తాను అన్న ఆమె అతనికి సవాలు విసిరింది. నేను నీలా మాట తప్పను. పనిష్మెంట్ అంటే పనిష్మెంట్ ఇచ్చి తీరుతాను. అప్పుడు నువ్వు లబోదిబోమన్నా నేను జాలి చూపించను అన్న అతడు తన పెదాలను తడిచేసుకున్నాడు. కృతి వెన్ను జల్లుమంది. ఏంటి పనిష్మెంట్ అంటాడు, పెదాలు తడిచేసుకుంటాడు? కొంపదీసి ముద్దు పెట్టుకుంటాడా వీడు దృష్టిలో? అది పనిష్మెంటా అనుకున్న కృతి అతని ఉద్దేశం అర్థం కాక బుర్రగొక్కుంది. ఆమె ముఖంపై కదలాడుతున్న భావాలను చూస్తూ ముసిముసిగా నవ్వుకున్నాడు కిరణ్. కానీ ఏమీ అనలేదు. తన మానాన తాను తింటూ ఉన్నాడు. కడుపులోని బిడ్డ ఆకలి గుర్తు చేసిందేమో. ఆలోచనలు పక్కన పెట్టి తినడం మొదలుపెట్టింది కృతి. కృతితో పాటు సాయంత్రం ఇంటికి బయలుదేరిన కిరణ్ దారి మధ్యలో 3 మూరల మల్లెపూలు కొన్నాడు. అది చూసి ఇవెందుకు అడిగింది కృతి. మొగుడు అన్నాక భార్యకి తన సంపాదనతో పువ్వులు కూడా కొనిపెట్టకపోతే ఎలా? అందుకే కొన్నాను అని చిలిపిగా కన్ను కొట్టాడు కిరణ్. నాకు పువ్వులు పెట్టుకోవడం ఇష్టం ఉండదు అన్న కృతి ఇలాంటి తింగరవేషాలు మానవాయిక? కళ్ళు చిన్నవి చేసి అతన్ని చూసింది. ఇవి తింగరవేషాలు కావు డియర్, మొగడి బాధ్యతలు అన్న అతడు స్టీరింగ్ పట్టుకున్నాడు. కారును స్టార్ట్ చేస్తూ నీకు ఇంకేమైనా కావాలా అడిగాడు. ఇంట్లో అన్నీ ఉన్నాయి, ఏం వద్దు అన్న కృతి సర్దుకొని కూర్చుంది. నేనన్నది రాత్రి కోసం, ఇంకేమైనా కావాలా? ఆమె మీదికి వంగి చెవిలో గుసగుసలాడాడు. రాత్రికేంటి? ఏమైనా స్పెషల్ ఉందా అన్న కృతి అయోమయంతో అతన్ని చూసింది. ఉందని చిలిపిగా నవ్వాడు. కారును ముందుకు తోలాడు. ఈ తింగరోని బుర్రలో ఏం తిరుగుతుందో వాడికి తప్ప మరెవరికీ తెలియదు అనుకున్న కృతి సీటుకి తల ఆనించి గట్టిగా కళ్ళు మూసుకుంది. అలసటతో ఆమెకు చిన్నగా కునుకు పట్టింది. డ్రైవింగ్ చేస్తున్న కిరణ్ తల తిప్పి ఒక క్షణం ఆమెను చూశాడు. అలసట
కళ్ళు మూసుకొని పడుకున్న ఆమె ముఖం మీద స్పష్టంగా కనిపించింది. అతడు ఆమెను డిస్టర్బ్ చెయ్యలేదు. ఇంటి ముందు కారు ఆగగానే ఉలికిపాటుతో కళ్ళు తెరిచింది కృతి. అప్పుడే వచ్చేశామా అన్నట్టు చూసింది ఆమె చూపు. ఆమె చిన్నగా దిగి ఇంట్లోకి వెళ్తుంటే అతడు కార్ పార్కింగ్ చేసి ఫాస్ట్గా వంటింట్లోకి వెళ్ళాడు. పని ఆవిడతో చెప్పి జ్యూస్ చేయించాడు. ఆ గ్లాస్ పట్టుకొని ఆమె గదికి వచ్చాడు. రాగానే ఫ్రెషప్ కూడా అవ్వలేదు కృతి. మంచం మీద వాలింది. కృతి చిన్నగా పిలిచాడు. ఏంటి విసుక్కుంది ఆమె. జ్యూస్ తాగు, నీరసం తగ్గుతుంది అన్నాడు. ఆమె వాదించలేదు. లేచి అతని చేతిలోని గ్లాస్ తీసుకుంది. ఆమె తాగే వరకు అలాగే ఆమెను చూస్తూ ఉన్నాడు కిరణ్. తాగాక ఆమె చేతిలో నుండి గ్లాస్ తీసుకున్నాడు. అలా చూసి దిష్టి పెట్టకపోతే వెళ్ళి మరో గ్లాస్ జ్యూస్ తీసుకుని తాగొచ్చు కదా అంది కృతి. అతడు మాట్లాడలేదు, కానీ నవ్వుతూ వెళ్ళాడు. ఆమె భారంగా నిట్టూర్చింది. కాసేపు అలాగే పడుకొని తర్వాత ఫ్రెషప్ అవ్వడానికి వెళ్ళింది. రాత్రి భోజనాల దగ్గర కిరణ్ కనిపించలేదు. అమ్మా, మీ అల్లుడెక్కడా అడిగింది. అదేంటి నీ మొగుడు గురించి నన్ను అడుగుతావు అన్న సుదేష్ణ బుగ్గలు నొక్కుకుంది. ఇంట్లో కనిపించకపోతే నిన్ను కాక ఎవరిని అడగను? పనావిడ్ని అడిగితే బాగోదు కదా మూతి తిప్పింది కృతి. నీకు వెటకారం ఎక్కువైంది అంటూ చిరుకోపంతో ఆమెను చూసింది సుదేష్ణ. నువ్వు నీ అల్లుడు సరిగ్గా ఉంటే ఏ కారాలు ఎక్కువ కావు అన్న కృతి కొద్దిగా తిన్నది. నువ్వు ఇలా సరిగ్గా తినకపోతే లోపల బేబీ ఎదగదు, తర్వాత నువ్వే ఇబ్బంది పడతావు అని సుదేష్ణ కృతిని మందలించింది. ఆకలి ఉన్నంతే కదా తింటాను, ఎక్కువ తినమంటే ఎలా తినేది? మాట్లాడితే కొంచెమైనా మీనింగ్ ఉండాలి అని తల్లి మీద రుసరుసలాడింది కృతి. నీకు అల్లుడే కరెక్ట్ అని చిన్నగా నవ్వుకుంది సుదేష్ణ. కృతి ఆమెను కోపంగా చూసి తన గదికి వెళ్ళింది. కాసేపు గదిలోనే అటూ ఇటూ తిరిగింది. ఇంతలో తలుపు తోసుకొని కిరణ్ వచ్చాడు. చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళావు? రాగానే అతని మీద అరిచింది. అరుపులు తగ్గించుకో, అనవసరంగా బీపీ పెరుగుతుంది అన్న అతడు ఆమె తలలో పువ్వులు తురిమాడు. నాకిష్టముండవని చెప్పాను కదా అన్న ఆమె పువ్వులు తీసేయాలని చూసింది. అతడు ఆ పని చెయ్యనివ్వలేదు. ఈ టైంలో పువ్వులు పెట్టుకుంటే ఆ పరిమళానికి హాయిగా నిద్రపడుతుంది అన్నాడు. ఎవరికి? నీకా? వెటకారమాడింది. కాదు, నీ బొజ్జలోని నా బిడ్డకి అన్నాడు కిరణ్. అబ్బో, ఇప్పటి నుండి వాడి మీద ఎంత ప్రేమ అని మూతి తిప్పింది కృతి. నీకు నా ప్రేమ ఇష్టం లేదు కదా, అందుకే వాడికైనా పంచుదామని ఆమె పొట్ట మీద చెయ్యి పెట్టాడు కిరణ్. నన్ను ముట్టుకోకు అని ముఖం చిట్లించింది కృతి. నేను నిన్నెక్కడ ముట్టుకున్నాను? నా బిడ్డను కదా ముట్టుకుంది. మళ్ళీ ఇన్నోసెంట్ ఫేస్ పెట్టాడు కిరణ్. స్మార్ట్గా మాట్లాడుతున్నాను అనుకోకు, నీ తింగర్ వేషాలన్నీ నాకు తెలుసు. మూసుకొని నాకు దూరంగా ఉంటే అదే నీకు నీ బిడ్డకి మంచిది అన్న కృతి ఆవలిస్తూ మంచం మీద వాలింది. వెంటనే అతను ఆమె పక్కన చేరాడు. నువ్వేంటిక్కడ? చిరాగ్గా చూసింది. నా బాబు ఎక్కడుంటే నేను అక్కడే అన్న అతడు ఆమె మీద చెయ్యి వేశాడు. వెంటనే అతని చేతి మీద చిన్నగా ఒక దెబ్బ వేసి, ఆ డైలాగు వాడు పుట్టాక చెప్పు, ఇప్పుడు కాదు. మర్యాదగా ఇప్పుడు నీ గదికి వెళ్ళు, నన్ను విసిగించకు అన్న కృతి ముఖం అదోలా పెట్టింది. ఆమె చేతి మీద కొట్టగానే అతనికి ఇస్తానన్న పనిష్మెంట్ గుర్తొచ్చింది. థ్యాంక్స్ కృతి, నేను మర్చిపోయింది, బాగా గుర్తు చేశావని చిలిపిగా నవ్వాడు. నేను గుర్తు చేశానా? నేనేం గుర్తు చేశాను? తెల్లముఖం వేసింది. అదే పనిష్మెంట్ గురించి అన్న అతడు కొంటెగా కన్ను కొట్టాడు. కృతి గండుగా ముఖం పెట్టింది. కిరణ్ ఆమె కోపాన్ని పట్టించుకోలేదు. గబుక్కున ఆమె ముఖాన్ని తన 2 చేతులతో పట్టుకొని ముద్దు పెట్టాడు. ఆమె ఊహించలేదు. విస్మయానికి గురైంది. కాసేపటికి తేరుకుంది. నవ్వుతూ ఆమెను చూస్తున్న అతని చెంప మీద మళ్ళీ ఒక దెబ్బ వేసింది. ఈసారి అతని చెయ్యి ఆమె మెడ వెనక్కి వెళ్ళింది. ఆమె ముఖాన్ని ఫోర్స్గా తన ముఖం దగ్గరికి తెచ్చుకొని డీప్గా కిస్ చేయడం మొదలుపెట్టాడు కిరణ్. ఇంతకుముందు పెట్టిన ముద్దు సున్నితంగా ఉంటే ఈసారి మొరటుగా ఉంది. పైగా ఆ ముద్దుని సుదీర్ఘంగా సాగించాడు. ఆమె గింజుకున్నా వదలలేదు. ఊపిరి భారమైనప్పుడు మాత్రం వదిలాడు. పనిష్మెంట్ అంటే ఇదేనా? అతని పంటిఘాటుతో చిట్లిన తన పెదవిని చేత్తో తడిమి చూసుకుంది. అతడు మాట్లాడలేదు. తన పెదాలు తడి చేసుకున్నాడు. అది చూసి ఈసారి ముద్దు పెట్టావో నా చేతిలో చస్తావు కోపంతో బెదిరించింది. అలాగా అన్న అతడు మరోసారి ఆమె పెదాలను అందుకున్నాడు. కోపంతో పెద్దవైన ఆమె కళ్ళు కాసేపటికి మత్తుగా వాలాయి. ఈసారి ఆమె గింజుకోలేదు. ఆమెకు తెలియకుండానే అతనికి సహకరించింది. దాంతో అతడు మొరటుగా కాకుండా సున్నితంగా పెట్టాడు. మైకం కమ్మిన దానిలా కళ్ళు మూసుకొని ఉన్న ఆమెను చిరునవ్వుతో చూశాడు. కృతి మార్ధవంతో పిలిచాడు. అని ఆమె మత్తుగా పలికింది.
నేను ఇక్కడే పడుకుంటాను మృదువుగా అన్నాడు. వద్దు అని కఠినంగా అంది కృతి. ఈ మాట నువ్వు ఇక్కడి నుండి చెప్తున్నావా అని ఆమె గుండె మీద చెయ్యి పెట్టాడు. అవును, డౌటా అంటూ చిన్నగా కళ్ళు తెరిచింది. నేను నమ్మను అలుకగా అన్నాడు కిరణ్. నీ నమ్మకంతో నాకు పని లేదు పెదవి విరిచింది కృతి. నువ్వు అబద్ధం చెప్తున్నావు నాకు తెలుసు అన్న కిరణ్ చెదిరిన ఆమె ముంగురులు సవరించాడు. నాకేం అవసరం లేదు అన్న కృతి అతని చేతిని విసిరికొట్టింది. ఆ ముక్క నా కళ్ళలోకి చూసి చెప్పు అన్నాడు కిరణ్. ఆమె చూడలేదు, ముఖం పక్కకు తిప్పుకుంది. నాకు తెలుసు నేను నీ పక్కన ఉంటే నీకు నచ్చుతుందని అన్న అతడు వెలకిలా పడుకొని ఆమెను తన పైకి లాక్కున్నాడు. విసురుగా వచ్చి అతని ఎదపై వాలిన ఆమె అంతా నీ ఇష్టమేనా అతని మీద నుండి లేవాలని చూసింది. అవును నా ఇష్టమే అన్న అతడు ఆమె చుట్టూ చేతులు అల్లేసి మరింత గట్టిగా హత్తుకున్నాడు. నువ్వు వెళ్తే నే పడుకుంటా, నాకు నిద్ర వస్తోంది ఆవలిస్తూ అంది కృతి. నేను చెప్తోంది పడుకోమ్మనే కదా అన్న అతడు ఆమె తలని తన ఎద మీద పెట్టుకున్నాడు. నువ్వుంటే నిద్ర పోనివ్వవు, తింగరి వేషాలు వేస్తూ డిస్టర్బ్ చేస్తావు. నిద్ర కళ్ళతో అతన్ని చూసింది కృతి. అస్సలు వెయ్యను, బుద్ధిగా పడుకుంటాను, కావాలంటే నా చేతులు నా దగ్గరే పెట్టుకుంటాను సరేనా అన్నాడు కిరణ్. నిజమా అన్నట్టు చూసింది కృతి. అవునని కనురెప్పలు మూసి తెరిచాడు కిరణ్. ఆమె నవ్వింది. కానీ ఒక్క రాత్రి మాత్రమే అన్నాడు కిరణ్. మళ్ళీ అదేంటి నోరు తెరిచింది కృతి. అది అంతే అంటూ చిలిపిగా కన్ను కొట్టాడు కిరణ్. ఉడుక్కుంది కృతి. నవ్వుకున్నాడు కిరణ్. నిద్ర ఆపుకోలేకపోయింది కృతి. కళ్ళు మూతలు పడ్డాయి, నిద్రలోకి జారుకుంది. అదే మంచం మీద ఆమెకు జానెడు దూరంలో పడుకున్న కిరణ్ రెప్పవాల్చకుండా ఆమెను చూస్తూ ఉన్నాడు. బేబీ పంపుతో ఆమె కంటికి ఇంపుగా కనిపిస్తుంటే అతని మనసు తీయగా ములిగింది. ఈ భార్యాభర్తల రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, మీకు సస్పెన్స్, థ్రిల్లర్, యాక్షన్ లాంటి కథలంటే ఇష్టమా? కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ అలాంటి కథ మీకు ఇస్తాను. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ.